ధనత్రయోదశి నాడు కూడా, అంటే ముందు రోజు వచ్చే చతుర్దశి కాకుండా ఆ ముందు వచ్చే తిథి నాడు త్రయోదశి నాడు కూడా దంతేరహ అని చెప్పేసి అంటారు దీన్ని, అంటే ధనత్రయోదశి అని. ఆ రోజు కూడా లక్ష్మీదేవిని పూజించడం అనేటువంటిది మనకు ఉంది. అంటే ఎవరైతే వ్యాపార సంస్థలు ఉంటాయో అక్కడ కానీ, తర్వాత ఇండ్లల్లో కానీ, అందుకనే మనకు ఆ ధనత్రయోదశి నాడు, తర్వాత దీపావళి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటాం. అంటే అమ్మవారే ప్రత్యక్షంగా చెప్పింది కాబట్టి ఈ రెండు తిథులలో కనుక ధనత్రయోదశి నాడు కానీ దీపావళి రోజు నాడు కానీ ఈ యొక్క లక్ష్మీ పూజ చేసినట్లయితే కనుక అమ్మవారికి ముఖ్యంగా ఏంటంటే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. అంటే అమ్మవారికి పద్మాలు అంటే ఇష్టం కాబట్టి పద్మప్రియే పద్మిని పద్మహస్తే, అమ్మవారికి పద్మిని అనే నామం ఉంది. తర్వాత పద్మిని పద్మహస్తే, హస్తంలో పద్మం ధరించి ఉంటుందని. పద్మాలయే అంటే ఎక్కడైతే పద్మాలు ఉంటాయో ఆ పద్మమే తన ఆలయంగా చేసుకొని ఉంటుంది కాబట్టి అటువంటి చోట ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్మీదేవి పద్మాలు ప్రీతికరం కాబట్టి ఆ పద్మాలతో ఎవరైతే అంటే ఆ స్తోమతకు తగిన వారు ఎవరైతే ఉంటారో పద్మాలతో పూజించడము, లేదంత స్తోమత లేనటువంటి వారు భక్తి శ్రద్ధలతో పత్రం పుష్పం ఫలంతోయం అని చెప్పేసి మనం చెప్తుంటాం. కాబట్టి ఎంతో కొంత అవకాశం ఉన్న వరకు భక్తితో ఆ రోజు అమ్మవారిని అర్చించడము. తర్వాత ముఖ్యంగా అమ్మవారు మారేడు అంటే బిల్వ చెట్టులో అమ్మవారి నివాసం ఉంటుంది కాబట్టి ఆ బిల్వ దళాలతో అమ్మవారిని అర్చించడం కూడా విశేషమైనటువంటిది. ఈ దీపావళి రోజు కూడా ప్రత్యేకంగా బిల్వ దళాలతో పూజ చేయమని చెప్పేసి కూడా ఉంది శాస్త్రంలో. కాబట్టి బిల్వ దళాలతో అర్చన చేయడము, తులసి దళాలతో అర్చన చేయడము, ఈ విధంగా పద్మాలతో అర్చన చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ రోజు తప్పకుండా కలుగుతుందన్నమాట. అట్లాగే ఆ రోజు జ్యేష్ఠాదేవి పూజ కూడా చేస్తారు.